देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। सरकारी दवाखाना महबूब नगर में आज रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कोरोना के रैपिड टेस्ट का आगाज़ किया। इस मौके पर उन्होंने आवाम से अपील की कि कोरोना के आसार पाए जाने वाले मरीज यहां आकर बिला खौफ व खतर फौरी अपना टेस्ट करवा लें। उन्होंने ये भी बताया कि सरकारी दवाखाना महबूब नगर में 100 बिस्तर पर मुश्तमिल कोरोना स्पेशल वार्ड मौजूद है, जहां कोरोना का मियारी इलाज किया जा रहा है। डॉक्टर गौड़ ने डॉक्टरों और दीगर तिब्बी अमला की सताइश करते हुए कहा कि वो मुसीबत की इस घड़ी में आवाम की बेलोस खिदमत अंजाम दे रहे हैं। इस मौके पर सुपरिटेंडेंट अस्पताल रामकिशन और दीगर मौजूद थे। కేవలం 2-3 నెలల్లోనే 100 పడకల హాస్పిటల్ 100 పడకల కరోనా హాస్పిటల్ మనం మౌనాలో ఏర్పాటు చేసుకున్నాం. కరోనా పేషెంట్లకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేయడానికి కూడా చేసుకున్నాం. చాలా మందికి ఇక్కడ నయం చేసినాం. కళాశాలలోనే మా పుట్టా శ్రీనివాస్ గారు 100 మందికి హోమ్ క్వారంటైన్ ద్వారా చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ని భయపడిన రోజుల్లో కూడా మా డాక్టర్ రామకిషన్ గారు ధైర్యంగా ఇక్కడనే ఉండి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మా డాక్టర్లు అందరూ కూడా సహకరించారు. మరి ఈరోజు ఇక్కడనే టెస్టింగ్ కిట్లు కూడా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మహబూబ్నగర్లో ఎవరికైనా దగ్గు, జ్వరము, అనుమానం, కరోనా వచ్చిన అనుమానం వస్తే భయపడకండి, భయంతో దాచుకోకండి. రోగాలని వస్తాయి, ప్రతి మనిషికి వస్తుండొచ్చు. వచ్చినంత మాత్రం ఆ రోగిని రోగిలా చూడొద్దండి. ఒక మానవత్వంతో అయ్యా వచ్చింది కదా పాపం జాగ్రత్తలు పాటించమని చెప్పి చెప్పాలి, ట్రీట్మెంట్ చేయాలి. అంతేగాని కరోనా వచ్చింది అనగానే ఏదో భయంకరమైన వ్యాధి వచ్చిందంటే చేయదు. జాగ్రత్తలు పాటించుకొని అతను నయమయ్యేటట్టు చేయాలి. ఈరోజు మహబూబ్నగర్లో టెస్టులు కిట్స్ ఈరోజు ప్రారంభిస్తున్నాం. అంచెలంచెలుగా తొందరలోనే మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం మహబూబ్నగర్లో. హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ మెడికల్ హాస్పిటల్ గ్యారెంటీగా చేస్తాం. మరి డాక్టర్ ఇంత చాలా రిస్క్లో పనిచేసిండ్రు. మరి రేపు కూడా రిస్క్లో పనిచేయాలి. మీరే దైవంతో సమానం. ఈ ప్రజలను కాపాడాల్సింది మీరే కనుక मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ सरकारी दवाखाने से सीधा बल्दी हल्के इनगुंडा पहुंचे, जहां उन्होंने मौसम 12 में वबाई अमराज से तहफ़्फ़ुज़ के लिए महकमा सेहत की जानिब से फराहम करदा मच्छरदानों की आवाम में तकसीम अमल में लाई। इस मौके पर उन्होंने कहा कि आवाम को चाहिए कि वो इस मौसम में अपने घरों और आसपास के माहौल को मच्छरों की अफजाइश से पाक रखें। इस प्रोग्राम में सदर नशीन बल्दिया के नरसिमलू, नायब सदर DCCB के वेंकटैया, मुकामी कौंसलर वनजम्मा और दीगर मौजूद थे। వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 నిమిషాలు నీళ్లు నిలవకుండా ఉండాలని చెప్పి కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి గారు చెప్పిన ప్రకారంగా 10 వారాలు మనం చేసుకున్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా దోమలపైన, ఈగలపైన మా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, మా ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా ఆయా ప్రజలకు ఎక్కడెక్కడ దుర్గంధం ఉందో అవన్నీ క్లీన్ చేయడం, పడిపోయిన నీళ్లు కూలగొట్టడం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. మరి ఈ సీజన్లో దోమలు వస్తాయి కనుక దోమల వ్యాధిన ఎవరు కూడా దోమలకు అనేక రకాలుగా జబ్బులు, డెంగ్యూ లాంటి వ్యాధులు రకరకాలు రాకుండడానికి దోమలు ఇంట్లో చిన్న ఇంట్లో ఉంటే కూడా ఆ చిన్న ఇంట్లో దోమలు కలగకుండా ఆ ప్రకారంగా డిజైన్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని అందరూ కూడా వాడుకోవాలి.
దోమలే కదా చిన్నటిగా రోగాలు వచ్చేది దాని నుంచి పెద్ద రోగాలన్నీ కూడా. रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज शहर में शदीद बारिश की वजह से जिला कलेक्ट्रेट के रूबरू पानी के ठहराव का जायजा लिया। सदर नशीन बल्दिया महबूब नगर और कमिश्नर बल्दिया के हमरा उन्होंने बारिश की परवाह किए बगैर इस इलाके का तफसीली मुआयना किया। इस मौके पर उन्होंने अहदेदारों को सख्त हिदायत देते हुए कहा कि इस पानी की निकासी के लिए फौरी इक़दाम किए जाएं। इस इलाके में पुल की तामीर और सड़क की तामीर का काम जारी है। जिला भारतीय जनता पार्टी के सदर इर्रा शेखर ने महबूब नगर मुस्तकर में कुमरीवाड़ा इलाके में जमीन पर कब्जे के मुतासिरीन गुंटला वेंकटेश और गुंटला शिवा से मुलाकात करते हुए आगाही हासिल की और उन्हें यकीन दिलाया कि वो हर मुमकिन तरीके से कानूनी लड़ाई लड़ेंगे। बाद अज़ां जिला दफ्तर में मुनक्किदा सहाफ़ती इजलास से मुखातिबत में कहा कि हुक्मरान जमात के कायदीन ज़मीनों पर कब्जा कर रहे हैं और उन्हें धमकियां दे रहे हैं कि अगर आप महफूज रहना चाहते हैं तो ज़्यादा कीमत लगाए बगैर सस्ते दामों में अपनी अराजी बेचना पड़ेगा। अगर ऐसा नहीं किया जाता है तो इसके संगीन नताइज का सामना करना पड़ेगा। उन्होंने मजीद कहा कि टीआरएस कायदीन धमकियां देने के बजाय तरक्याती कामों की तरफ तवज्जो दें। उन्होंने इस मौके पर कहा कि बीजेपी कब्जे में अपनी ज़मीन खो जाने वाले मुतासिरीन की तरफ से लड़ेंगे। ఈ కరోనా పంచాయతీ అంతకుముందు ఎప్పుడు రాలేడు. అంతకుముందు మేము ఢిల్లీలో గోరేజ్లో మధ్యలో ఉన్నాం. ఈ కరోనా పంచాయతీ ఇక कांग्रेस पार्टी इंचार्ज चल्ला वंशी चंद्र रेड्डी ने आज एक वीडियो के जरिए तेलंगाना हुकूमत के रवैये पर बरहमी का इजहार किया और कहा कि हमने बहुत सारे पार्क्स देखे जैसे नेहरू चिड़िया पार्क, इंदिरा पार्क, एनटीआर गार्डन और दीगर पार्क। ये तमाम अजीम रहनुमा हैं जो इंतकाल कर चुके हैं, लेकिन हम देख रहे हैं कि महबूब नगर में जिंदा अशखास के नाम पर पार्क का नाम रखा गया। 4 सालों से महबूब नगर में 232 एकड़ रकबे में मुश्तमिल मयूरी इको पार्क का नाम केसीआर इको अर्बन पार्क रखा गया और इसे खुद वजीर केटीआर ने इफ्तिताह किया। और इसी तरह वीरनापेट में डबल बेडरूम का नाम तब्दील कर केटीआर कॉलोनी कर दिया गया। పేరుతోటి పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ బతికున్నటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి పార్క్ని ఎవరు ప్రారంభించిందంటే ఆ వ్యక్తి సుపుత్రుడే ప్రారంభించడం జరిగింది। మహబూబ్ నగర్లో గత 4 సంవత్సరాలుగా 232 ఎకరాలలో ఉన్నటువంటి మయూరి ఎకో పార్క్ని హుటాహుటిన పేరు మార్చి కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్గా మార్చి
ఆ పార్క్ని రాజుగారైనటువంటి కేసీఆర్ గారి సుపుత్రుడు యువరాజు కేటీఆర్ గారే ప్రారంభించడం జరిగింది. మరీ విపరీతమైనటువంటి విడ్డూరం ఏంటంటే కేటీఆర్ గారి పేరు మీద ఉన్నటువంటి కేటీఆర్ నగర్ అనే ఒక కాలనీని స్వయంగా కేటీఆర్ గారే ప్రారంభించుకున్నారు. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వీరన్నపేట డబుల్ బెడ్రూమ్ కాలనీకి కేటీఆర్ నగర్ అని పేరు పెడితే ఆయన పేరుతో ఉన్నటువంటి పార్క్ని ఆయన్నే పోయి ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే देवरकद्रा हल्के कुत्ताकोटा मंडल में पुलिस स्टेशन के करीब पंप हाउस से रुकन असेंबली आला वेंकटेश्वर रेड्डी ने पानी का अखराज किया। इस मौके पर एमएलए आला वेंकटेश्वर रेड्डी ने कहा कि तेलंगाना रियासत में हर किसान खुशहाल रहे, इसके लिए वजीर आला केसीआर की अव्वलीन तरजीहात में शामिल हैं। इस प्रोग्राम में जिला परिषद वाइस चेयरमैन गुंदराती वामन गौड, मंडल परिषद सदर गुंता मोनिका मल्लेश, म्युनिसिपल चेयरमैन पोगाकू सुकेशनी विश्वेश्वर और दीगर ने शिरकत की। కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, పాలన నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ. ఇక్కడ కంప్లీట్ క్లోజ్ చేయాలి సార్, క్లోజ్ చేయాలి. శంకర సముద్రం నిండాలి, తర్వాత కృష్ణ సముద్రం నిండాలి, దాని తర్వాత 27 అండి. అప్పటి లోపల మనకు వారం పడుతుంది. 27 అయిపోయి ఆ తర్వాత ఏనుకుంటే కింద వర్క్లు అన్నీ అయిపోయినాక అప్పుడు అటు తీసుకున్నాం. డౌట్ ఉంటే చెప్పాము, ఇప్పుడు చెప్తుంది కదా కృష్ణ సముద్రం తర్వాత 27 ప్యాకేజ్. पिछले दिनों हुई मूसलाधार बारिश की वजह से जुराला प्रोजेक्ट में भारी मकदार में पानी का जखीरा जमा होने पर प्रोजेक्ट के 6 दरवाजे खोलकर पानी का अखराज किया, जिसके तहत प्रोजेक्ट ओहदेदारों की तफसीलात के मुताबिक जुराला 60,000 क्यूसिक है, जबकि अखराज 56,000 क्यूसिक है और जुराला की पूरी सतह अब 9.657 TMC है। फिलहाल जुराला में 9.521 जखीरा मौजूद है। जुराला बरकी पावर स्टेशन में 3 यूनिटों में 117 मेगावाट बिजली की पैदावार की जा रही है। वाह धने पीछे कलर भूतपूर्व मंडल मुस्तकर के मौजे अन्ना सागर में मौजूद एलम्मा गुट्टे के करीब रुकन असम्बली आला वेंकटेश्वर रेड्डी ने 10,000 पौधे लगाने का निशाना है। उन्होंने मजीद कहा कि MP संतोष कुमार की जानिब से दिए गए चैलेंज के तौर पर आज अन्ना सागर के एलम्मा गुट्टे में पौधों की शजरकारी की गई। 3 दिन पहले वजीर निरंजन रेड्डी ने जिला करीमनगर के अपने दौरे के एक हिस्से के तौर पर तीनों अराकीन असम्बली को दरख्त लगाने की चैलेंज दी थी। इसी के ज़िमन में चैलेंज को कबूल करते हुए पौधे लगाए गए, जिस पर उन्होंने खुशी का इजहार किया। వీళ్ళకు 3 గార్డ్స్ ఏమంటారా
తల్లి నువ్వే చూసుకోవాలి, ఇంత కష్టపడి పెడితే దాని జాగ్రత్త చూసుకోకపోతే ఎట్లా. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అన్నాసార్ గ్రామం ఎల్లమ్మగుట్టలో మొక్కలు నాటడం జరిగింది. 3 రోజుల క్రితం గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కరీంనగర్ పర్యటనలో భాగంగా చెట్లు నాటి 3 ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ విసరడం, దాంట్లో భాగంగానే ఈరోజు మాకు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి ఈరోజు అన్నాసార్ గ్రామంలో మొక్కలు నాటుతూ ఉన్నాం. చాలా సంతోషం. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ఇలా దేశం మొత్తంలో కూడా గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అనేది చాలా ప్రాచుర్యం పొందింది, చాలా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది ప్రజల్లో. అంటే ప్రతి ఒక్కరము బాధ్యతగా ఒక చెట్టు నాటాలి, ఆ నాటిన చెట్టును 100% బతికించుకోవాలని ఒక కాన్సెప్ట్ అయితే బయలుదేరింది. ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంతోష్ గారికి ఆయన గొప్ప కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ ఎల్లమ్మగుట్టలో దాదాపు 10,000 చెట్లు నాటాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు దాదాపు 2,000 మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈ వారం 10 రోజుల లోపల మొత్తం 10,000 మొక్కలు, ఈ గుట్టను ఒక అడవిలాగా తయారు చేయాలి. ఈ గుట్టెంబడి మొత్తం కూడా ఫ్రూట్స్ కానీ మిగతా చెట్లు కానీ అన్నీ ఒక 10,000 మొక్కలు నాటి గిఫ్ట్గా సంతోష్ గారికి ఇవ్వాలన్న ఆలోచనతో పోతా ఉన్నాం. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పార్టిసిపేట్ అయినాం. అయితే ఈ గ్రీన్ ఛాలెంజ్ని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి కాబట్టి महबूबनगर मुस्तक़र टीआरएस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती इजलास में मुक़ामी रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि तेलंगाना हुकूमत आवाम के मसाइल को हल करने में संजीदा है। इसी के तहत इस माह की 13 तारीख को रियासती वज़ीर KTR वीरनापेट में डबल बेडरूम मकानात की इफ्तिताह के मौके पर एक ख़ानदान की जानिब से काफ़िले को रोकने की कोशिश की गई थी। हुकूमत उनके मसाइल को हल करने तैयार है। वज़ीर मौसूफ ने मुतासिर अफराद के मसाइल पर रिपोर्ट पेश करने की जॉइंट कलेक्टर को हिदायत दी। పట్టణంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ నగరాన్ని చూసి, పరిష్కారం అవుతున్నటువంటి సమస్యలను చూసి ఈ మహబూబ్నగర్లో మాకు బతుకుదేరు ఉంది, మా పిల్లలుగా బతుకుతారనేటువంటి భరోసా ఇవాళ కలిగి మొన్న కేటీఆర్ గారు హాస్పిటల్, ఇంకొక హాస్పిటల్ అభివృద్ధి కానీ, మున్సిపాలిటీకి ఇంకా నిధులు కానీ, ఈ మహబూబ్నగర్ను హైదరాబాద్ తర్వాత ఒక మంచి నగరంగా అవుతుంది, నా సహకారం ఉంటుంది అన్నందుకు మరి వారికి కూడా కృతజ్ఞతలు. మా కౌన్సిలర్స్, మిగతా మా నాయకులందరూ కూడా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసి దేశంలోనే, భారతదేశంలోనే అతిపెద్ద పార్క్, ఎకో పార్క్గా మహబూబ్నగర్ చరిత్ర నిలుస్తున్నందుకు దానిలో ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటాయి. యానిమల్స్ కానీ, జూ కానీ అనేక రకరకాల కొత్తవన్నీ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ను, యానిమల్స్ లవ్ చేసేటువంటి సొసైటీలు ఉంటాయి, వాళ్ళని కూడా పిలిచి, ప్రముఖులను కూడా పిలిచి, సినీ రంగ ప్రముఖులను కూడా హైదరాబాద్ పిలిపించి షూటింగ్లకు కానీ, ఇంకా రకరకాల జంతువులను పెంచుకోవడం కానీ, ఇంకా రకరకాల సౌకర్యాలు ఉండేటట్లు ఇండియాలో దిగగానే అతిపెద్ద పార్కులో ఏమేమి ఉన్నాయని చూస్తే గూగుల్లో కొడితే మహబూబ్నగర్ వచ్చేటట్టు చేయడమే లక్ష్యంగా ముందుకు చేసుకుంటూ వెళ్తాం. గ్యారంటీగా మెడికల్ కాలేజీని కూడా ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం. ఈరోజే కరోనా ల్యాబొరేటరీని కూడా ఇక్కడనే పర్మనెంట్ ల్యాబొరేటరీ అవుతుంది. ఇది టెస్ట్ కిట్ తీసుకొచ్చి ఒక 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లోనే మన కరోనా వచ్చిందా లేదా తెలిసిపోయేటట్లు కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఆ కిట్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి ఇంకా కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం మొన్న మీకు అందరికీ తెలుసు, కాన్వాయ్కు అడ్డంగా ఒక 3 మహిళలు రావడం,
అసలు ఏమైందో తెలియక ఆందోళన పడడం, తర్వాత విచారిస్తే వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళ భూములు కొనుక్కున్నది పొజిషన్లో ఉన్నది లేదని చెప్పి పంచాయతీ, దానికి ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ సంబంధం లేనటువంటిది. కొంతమంది చిత్రీకరించి దానికి మసాలా చూసి కాపెట్టుకొని కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓర్వలేనటువంటి వాళ్ళు, దాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ఉదయం వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడింది, ఏమైందమ్మా అని. ఆ అమ్మ మాట్లాడింది, సార్ నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించింది సార్, నాకు ఇంట్లో పెన్షన్ ఇప్పించిండ్రు, మీ దగ్గరికి వచ్చి కలుస్తా సార్, మేము పోతూ ఎవడో చెప్పిండు, తప్పు సలహా చెప్పిండు, మీరు అడ్డం పోతే కేటీఆర్ గారు చేస్తారని చెప్తే అట్లా పోయినాం సార్, మాకు తెలియక చేసినామంటే ఇప్పుడు వాళ్ళు వస్తే కలెక్టర్ దగ్గర వెళ్ళి డిఎస్పీ గారి దగ్గర పిలిపించి చెప్పడం జరిగింది. ఆ రోజు సభలో కూడా చెప్పినాం, పేదవాళ్ళను అన్యాయం ఎవరైనా చేసినా, ఇబ్బంది చేసినా, సంక్షేమ పథకాలు అవినీతి చేసినా ఎంతటి వాళ్ళనైనా సహించమని చెప్పినాం. ఈరోజు కూడా అదే ఒక జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేయమన్నాం, డిఎస్పీ చెప్పినాం, కేసు బుక్ చేసి వాళ్ళ భూమి వచ్చినటువంటి భూమి వాళ్ళకి స్వాధీనపరచాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏ రోజు కూడా మీ దగ్గర ఈ యొక్క సమాచారం మీకు అందించలేదు, ఈ యొక్క సబ్జెక్ట్ కూడా మీకు చెప్పలేదు సార్, మా కుటుంబంలోనే ఉన్నట్టు సమస్యస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక ఎవరే కానీ ఒకరి మీద బురద దల్లాలని ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు. అది రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనవసరంగా ఒకరిని అబాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళే ఏదో రోజు అబాస్ పాలు అవుతారు సంగతి గుర్తుపెట్టుకోవాలా, అది మంచి పద్ధతి కాదు. जिला मुस्तकर महबूब नगर न्यूटाउन में टीआरएस पार्टी दफ्तर में जिले कांग्रेस कमेटी के जनरल सेक्रेटरी पड़ाकुला श्रीनू ने मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर पड़ाकुला श्रीनू ने अपनी मुखातिबत में कहा कि वजीर वी श्रीनिवास गौड़ ने 6 साल में हमें वो तरक्की दिखाई है जो 70 साल की दहाई में हमने नहीं देखी। उन्होंने कहा कि महबूब नगर के तरक्याती कामों के पेश नज़र कांग्रेस पार्टी को छोड़कर टीआरएस पार्टी में शमूलियत इख्तियार की। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़।